ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏబిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘ పురాణం 2వ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలయుననడి కోరిక ఉదయించుచున్నది. కాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు ఘనాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయాన లోక జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకొంటిని. కాని ప్రయాగ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనని కోరిక ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమంద క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగా ప్రయాగ క్షేత్రమునందే ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటేగాక సమస్త పాపములను విడిపోవును. రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానం ఆచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఇంతింతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి అందుండగా ఏది అందుబాటులో ఉన్న ఆ నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానం ఆచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమును గాని విష్ణువాలయమును గాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింతగాదు. ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు భావియందైనను స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదియునుగాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున గాని శివాలయమున గాని దీపం వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికిని కలగదు. ఇటుల ఒక్క పురుషులేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత
మరల ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము గదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించెదను. సావధానముగా ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున నదీ స్నానము గాని, జపము గాని, విష్ణు పూజ గాని, యథాశక్తి దానాది పుణ్యకర్మలు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీరసమను నరకమున పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలములో పడవేయబడును, భయంకరులగు యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనముతో వర్ధిల్లి ఇహమందు పరమందున సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటయేగాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, బాలిక అయినను, జవ్వని అయినను, ఏ కులము వారైనను కూడా మాఘ స్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయకమైనది. ఓ పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది పాపములు చేసినవారు, సువర్ణమును దొంగిలించిన వారు, గురు భార్యతో సుఖించిన వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు, మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడును, ఇతరులను వంచించి వారి వద్ద ధనమును హరించిన వాడును, అసత్యమాడి పొద్దుగడుపు వాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములలో తిరిగి తాలికట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తానే గొప్పవాడననే అహంభావముతో దైవ కార్యములను, ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మములు చేయువారలు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవి, ఇంకను దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువారు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించునో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుటకు అర్హుడగును. శాంభవి, 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యము.
అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగచేయును. చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేరు. కావున అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలి కాగనిచ్చి తర్వాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానము చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభం కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించినట్ల ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి గాని, వైశ్యునికి గాని, క్షత్రియునికి గాని, శూద్రునికి గాని మాఘమాస స్నానమును చేయుమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటకు ఏ అడ్డంకులను ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని గాని, చేయలేని వారిని కాని, ప్రోత్సహించు వారలను కాని చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయేగాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట గాని వినుట గాని చేసిన 7వ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము, దరిద్రము నశింపవలనన్న మాఘమాస స్నానము కన్న మరొక పుణ్యకార్యమేదీనూ లేదు. మాఘమాసం వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసం అంతయును కడునిష్టతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితినిగాన నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికిని శుభప్రదం. ఓం నమః శివాయ.